ఆధిపత్యానికి ఇక కాలం చెల్లినట్టేనా? చైనా చేపడుతున్న చర్యలు ట్రంప్‌ని ఒంటరి చేస్తున్నాయా? ఇప్పటికే భారత్, చైనా, రష్యా దేశాధినేతలు చైనాలో జరగనున్న ఎస్‌సిఓ సదస్సులో భేటీ కానున్నారు. ఆ టైంలో పలు కీలక ఒప్పందాలు కూడా జరగనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 3న బీజింగ్‌లోని టియానన్మెన్ స్క్వేర్‌లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో భారీ సైనిక పెరేడ్ జరగనుంది. ఈ పెరేడ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో పాటు ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరవుతున్నారు. దాదాపు 70 నిమిషాల పాటు జరగనున్న ఈ పెరేడ్‌లో 10,000 మంది సైనికులు కవాతు చేయనున్నారు. ఇక వందలాది విమానాలు, హైపర్సోనిక్ క్షిపణులు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ప్రదర్శనకు ఉంచనున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో చైనాలో సెప్టెంబర్ 3న విక్టరీ డే పరేడ్ను నిర్వహిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి, 1945లో లొంగుబాటుకు గుర్తుగా ఈ పరేడ్ను నిర్వహిస్తున్నారు. 1931 నుంచి 1945 వరకు చైనా, జపాన్ ఆక్రమణను ఎదుర్కొని భారీ నష్టాలను చవిచూసింది. ఇప్పుడు ఈ పరేడ్ దాని చారిత్రక విజయాన్ని గుర్తు చేయనుంది. ఈ సైనిక ప్రదర్శనలో 10,000 మంది సైనికులు యుద్ధ విమానాలు, హైపర్సోనిక్ క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ప్రదర్శించనున్నారు. ఇవి ఇప్పటి వరకు బహిరంగంగా చూపని అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉన్నాయని చైనా సైనిక అధికారులు పేర్కొన్నారు. ఈ హైపర్సోనిక్ క్షిపణులు ధ్వని కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణించి సాంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించగలవని, అయితే ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు శత్రు సమాచార వ్యవస్థలను జామ్ చేయడం లేదా నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ పరేడ్ చైనా సైనిక శక్తిని ప్రపంచానికి చాటడమే కాక రష్యా, ఉత్తర కొరియాతో దాని సంబంధాలను బలోపేతం చేసేలా నిర్వహిస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు. చైనా విక్టరీ డే పరేడ్కు రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా హాజరవుతున్నారు. 2019 తర్వాత కిమ్ తొలిసారిగా చైనా పర్యటనకు వెళుతున్నారు. ఆయన 2011లో అధికారం చేపట్టిన తర్వాత నుంచి తొలిసారిగా అంతర్జాతీయ మల్టీలాటరల్ ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఇక 2024లో పుతిన్ చైనా వెళ్లినప్పటికీ తొలిసారిగా ఈ ముగ్గురు నేతలు ఒక వేదికపై కనిపించనున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సహా 26 దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే పాశ్చాత్య దేశాల నుంచి స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో మాత్రమే హాజరవుతున్నారు. పాశ్చాత్య దేశాలు ఈ ఈవెంట్ను దాదాపుగా బహిష్కరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆర్థిక ఆంక్షలు, సుంకాల నేపథ్యంలో చైనా, రష్యా, ఉత్తర కొరియా నాయకులు కలిసి కనిపించడం అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఒక బలమైన రాజకీయ సందేశాన్ని పంపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, రష్యా, ఉత్తర కొరియా మధ్య సంబంధాలు ఇటీవల బలపడ్డాయి. చైనా ఉత్తర కొరియా ఆర్థిక జీవనాడిగా ఉంది. 2023లో దక్షిణ కొరియాకు చెందిన 97% విదేశీ వాణిజ్యాన్ని నియంత్రిస్తోంది. రష్యాతో చైనా 2022లో నో లిమిట్స్ పార్ట్నర్షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుంచి చైనా రష్యాకు డ్యూయల్ యూజ్ టెక్నాలజీని సరఫరా చేస్తోంది. అదే సమయంలో ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తూ దాని అణ్వాయుధ కార్యక్రమానికి రష్యా నుంచి సాంకేతిక సహాయం పొందుతోంది. జూన్ 2024లో పుతిన్, కిమ్ జాంగ్ ఉన్ మధ్య కుదిరిన మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసింది. ఈ పరేడ్ ఈ మూడు దేశాలు అమెరికా, దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఒక యాంటీ వెస్టర్న్ బ్లాక్గా ఏర్పడుతున్నాయనే సందేశాన్ని పంపుతోందని, అయితే ఇది చైనాకు కొన్ని సవాళ్లుగా కూడా తెచ్చిపెడుతుందంటున్నారు నిపుణులు. ఈ పరేడ్ కేవలం సైనిక శక్తి ప్రదర్శన మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా గణనీయమైన ప్రభావం చూపుతుందంటున్నారు.
ఈ ఈవెంట్ను ఒక యాంటీ వెస్ట్రన్ షో ఆఫ్ ఫోర్సెస్గా పిలుస్తున్నారు. అయితే 3 దేశాల మధ్య సహకారం చైనాకు సవాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిమ్ జాంగ్ ఉన్, పుతిన్ మధ్య బలపడుతున్న సంబంధాలు ఉత్తర కొరియాకు రష్యా నుంచి అధునాతన సాంకేతికతలు అందడం ద్వారా చైనాపై ఉత్తర కొరియా ఆధారపడడాన్ని తగ్గించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర కొరియా రష్యా నుంచి అణ్వాయుధ సబ్మెరీన్ టెక్నాలజీని పొందితే అది చైనాకు కూడా ముప్పుగా మారవచ్చు. అదనంగా ఈ పరేడ్ ద్వారా చైనా తన ఆర్థిక, సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నప్పటికీ పాశ్చాత్య దేశాల బహిష్కరణ దాని గ్లోబల్ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం ఉంది. మొత్తంగా చైనా సెప్టెంబర్ 3న నిర్వహించే ఈ పరేడ్ అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా బలమైన రాజకీయ సందేశాన్ని పంపుతోంది. చైనా పరేడ్కు కిమ్, పుతిన్ హాజరవడం ఈ 3 దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలను స్పష్టం చేసినట్లవుతుంది.